వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 5 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్: జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం నేషనల్ టీచర్స్ డే. నేషనల్ టీచర్స్ డేని ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తారీఖున సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అన్నమాట. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారంటే మనందరికీ తెలిసిన వ్యక్తే. భారతదేశానికి బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి కూడా. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, భారతదేశానికి రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. 1949 to 1952 వరకు సోవియట్ యూనియన్కు రాయబారిగా కూడా పనిచేశాడు. 1949 to 1952 వరకు సోవియట్ యూనియన్కి రాయబారిగా పనిచేశాడు. 1952 టు 1962 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1962 నుంచి 1967 వరకు ఆయన రాష్ట్రపతిగా పనిచేశాడు అన్నమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, బెనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశాడు. కాబట్టి విద్యారంగానికి సంబంధించి ఆయన చేసినటువంటి విశిష్టమైనటువంటి సేవలు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా భారతరత్న 1954లో వచ్చింది. భారతరత్న అవార్డు ప్రారంభించిందే 1954. అలా మొట్టమొదటిసారిగా ముగ్గురికి ఇచ్చారు: సి రాజగోపాలాచారి, సివి రామను, సర్వేపల్లి రాధాకృష్ణన్. అందులో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఉన్నారు కాబట్టి కానీ ఆయనకు భారతరత్న ఎప్పుడు వచ్చింది? 1954లో వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతను రాసిన చాలా పుస్తకాలలో అతి ముఖ్యమైనటువంటి పుస్తకం ఇండియన్ ఫిలాసఫీ. ఇండియన్ ఫిలాసఫీ ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటారు. ఇండియన్ ఫిలాసఫీ పుస్తకాన్ని రాశాడు ఎవరంటే కనుక సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నమాట. కాబట్టి ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులు విద్యార్థులకు వారి ఉన్నత స్థానానికి ఎంత కృషి చేస్తున్నారో మనందరికీ తెలుసు. విద్యార్థులను తీర్చిదిద్దడము, వారి జీవితంలో బాగా గొప్పగా ఎదిగేలా ఉండే విధంగా వారందరి కోసం కృషి చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 5 ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2: యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకుల ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల దేశం ఏది? యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకుల ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల దేశం భారత్. చూడండి, యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ అనమాట. ఇది బ్రిటన్ దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ అనేటువంటిది. ఇక్కడ పరిశోధకుల ప్రకారం భారత్ ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో టాప్లో ఉందన్నమాట. భారత్ తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనాలు టాప్ 4 వరకు మనకు చూస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ భారత్, సెకండ్ నైజీరియా, థర్డ్ ఇండోనేషియా, ఫోర్త్ చైనా అనమాట. ఇక 5, 6, 7, 8 స్థానాలు చూస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్లు ఈ 5, 6, 7, 8 స్థానాల్లో ఉన్నాయన్నమాట. 10 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రతి ఏటా భారత్ నుంచి జరుగుతూ ఉన్నాయి. 10 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భారత్ నుంచి జరుగుతున్నాయి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్ టన్నులు ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు జరుగుతున్నాయి ప్రతి ఏటా. అందులో భారతదేశమే 10 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందన్నమాట. కాబట్టి మనందరికీ తెలుసు, ప్లాస్టిక్ అనేటువంటిది వాడకం ఎక్కువ కావడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో భారత్ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. ఎందుకంటే టాప్లో భారతదేశమే ఉంది కాబట్టి. దీన్ని ఆలోచించి ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా
ఓకేనా అరికట్టాలి, నిర్మూలించాలనేది ప్రభుత్వాలు బాగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. లేకుంటే అనేక అనర్థాలకు దారి తీస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3, ఫిరాయింపుల ఎమ్మెల్యేపై పింఛను కట్ చేసే బిల్లును ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినది? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పింఛను కట్ చేసే బిల్లు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది అంటే కనుక హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ అనమాట, కాంగ్రెస్ పార్టీ. సుఖ్వీందర్ సింగ్ కాంగ్రెస్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నరు శివప్రతాప్ శుక్లా. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 68, హిమాచల్ ప్రదేశ్ లోక్సభ స్థానాల సంఖ్య 4, హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ స్థానాల సంఖ్య 3. 168 అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు 4, రాజ్యసభ స్థానాలు 3 అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఓకేనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పింఛను కట్ చేసే బిల్ అనమాట. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి వారినే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటారనమాట. ఫిరాయింపు నిరోధక చట్టం కూడా మనకు ఒకటి ఉంది. ఫిరాయింపు నిరోధక చట్టం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం మనకు షెడ్యూల్ కూడా ఉందన్నమాట. 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపులు ఉంటాయన్నమాట. ఏ షెడ్యూల్లో? 10వ షెడ్యూల్లో అనమాట, గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1985లో ఈ 10వ షెడ్యూల్ను చేర్చడం జరిగిందనమాట. 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొస్తాడనమాట. ఇది షెడ్యూల్ 10 అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ రాష్ట్రం అంటే అలా నిలిచింది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై పింఛను కట్ చేసే బిల్లు అనమాట. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారన్నమాట. ఓకేనా, అటువంటి వారికి పింఛను కట్ చేయాలి. అదేవిధంగా వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోవడం, టీడీపీ వాళ్ళు వైసీపీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు కూడా పింఛను కట్ చేసేయడం, అదే అనమాట పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై పింఛను కట్ బిల్ అంటే కనుక. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా, నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక నేటి క్లాస్లో మనం చెప్పుకున్నాం అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆ బిల్లును ఆమోదించింది. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, అది ఏ రాష్ట్రము అని. ఓకేనా, రైట్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ 3 ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా. ఓకేనా, అదేవిధంగా ఎగ్జామ్స్ రాసుకోవాలి జనరల్ స్టడీస్ అన్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. చక్కగా టాపిక్ వైజ్ పెట్టడం జరుగుతుందన్నమాట. మీరు సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా మన ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటే కనుక సబ్జెక్ట్ క్లియర్ చేసుకోవచ్చు ఒక 3 మంత్స్ లోపల. ఓకేనా, కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అదేవిధంగా గ్రూప్ 4, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు. ఓకేనా, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు. వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఈ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కోసం బృందావన్ గ్రామ్ స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? చూడండి, గ్రామాలలో ముఖ్యంగా స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బలోపేతం చేయడం కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట బృందావన్ గ్రామ్ స్కీమ్. గ్రామ స్వరాజ్యం సాధించాలి అన్న వ్యక్తి మహాత్మా గాంధీ. కాబట్టి ఆయనను
ప్రేరణగా తీసుకొని ఈ మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఏం చేసిందంటే కనుక బృందావన్ గ్రామ్ స్కీమ్‌ను ప్రారంభించిందనమాట. దీని ఉద్దేశ్యం ఏందంటే స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడం అన్నమాట. స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బలోపేతం చేసేందుకు ప్రారంభించిన స్కీమ్ అన్నమాట మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు. ఓకేనా? ఆ స్కీమ్ పేరు బృందావన్ గ్రామ్ స్కీమ్ అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన విషయాలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినా కూడా అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమాచారాన్ని మైండ్‌లో పెట్టుకోండి. మధ్యప్రదేశ్ బృందావన్ గ్రామ్ స్కీమ్ అనమాట. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం. ఇంకా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్. మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్‌లో ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్. హైకోర్టు జబల్పూర్‌లో ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ. మధ్యప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ అనమాట. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భారతీయ జనతా పార్టీ. మోహన్ యాదవ్ భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మంగూభాయ్ పటేల్ అనమాట. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల భారత్ భూభాగాలతో కూడిన కొత్త నోట్లను ఏ దేశం విడుదల చేసినది? ఇటీవల భారత్ భూభాగాలతో కూడిన కొత్త నోట్లను విడుదల చేసిన దేశం నేపాల్. ఆల్రెడీ నేపాల్ ఈ కరెన్సీ నోట్లు ఇదివరకే రిలీజ్ చేసింది. ఇప్పుడు ఓవరాల్గా అన్ని రకాల కరెన్సీ నోట్ల పైన భారత్ భూభాగాలతో కలిపినటువంటి ఓకేనా భారత్ భూభాగాలతో ఉన్నటువంటి కరెన్సీ నోట్లను నేపాల్ ఇప్పుడు రిలీజ్ చేసి వార్తల్లో ఉందన్నమాట. ఆ భూభాగాలు ఏవంటే కనుక లిపులేకు, లింపియా దురియా, కాలాపాని, లిపులేకు, లింపియా దురియా అనేటువంటి భారతదేశ భూభాగాలను నేపాల్ తమ దేశంలోని భూభాగాలు అని చెప్పుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉందన్నమాట. ఆల్రెడీ ఇదివరకే వాళ్ళు ఒక మ్యాప్ రిలీజ్ చేశారనమాట. నేపాల్ దేశం మ్యాప్లో భాగంగా ఈ మూడు భూభాగాలను వాళ్ళు చూపించుకోవడం జరిగిందనమాట. ఏ 3 భూభాగాలు? కాలాపాని, లిపులేకు, లింపియా దురియా అనేటువంటి 3 భూభాగాలు కానీ ఆల్రెడీ వాళ్ళ మ్యాప్లో వాళ్ళు చూపించుకున్నారనమాట. ఆ విధంగా ఇప్పుడు కరెన్సీ నోట్లపై ఆ భాగాలను వాళ్ళు చూపిస్తూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నేపాల్ దేశం చాలా ఇంపార్టెంట్ ఈరోజు వార్తల్లో ఉంది. మన దేశ భూభాగాలను వారి యొక్క కరెన్సీ నోట్లపై ముద్రించుకుందనమాట. ఓకేనా? నేపాల్ రాజధాని కాఠ్మండ్. నేపాల్ దేశ కరెన్సీ రూపాయి. నేపాల్ భాష నేపాలీ. నేపాల్ రాజధాని కాఠ్మండ్. నేపాల్ కరెన్సీ రూపాయి. నేపాల్ భాష నేపాలీ. నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడల్. నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి. నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడల్. నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి అనమాట. మౌంట్ ఎవరెస్ట్ అత్యధికంగా ఏ దేశంలో విస్తరించి ఉంటుంది అంటే కనుక ఈ నేపాల్ దేశంలోనే. నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ను ఏమని పిలుస్తారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ను ఏమని పిలుస్తారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ క్లాస్ కొద్దిగా డల్గా ఉండొచ్చు, ఎందుకంటే బాగా దగ్గు, జలుబు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కాస్త నా మాట కూడా తడబడుతూ ఉందన్నమాట. కాబట్టి క్లాస్ అడ్జస్ట్ చేసుకోండి. అందుకే 2-3 సార్లు చెప్తూ ఉన్నా. ఓకేనా? కాబట్టి కాస్త మాట తడబడడం, కాస్త స్లోగా వాయిస్ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి దయచేసి అందరూ కూడా. ఇక్కడ అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 6. గోల్డ్ ఒలింపిక్ ఆర్ట్ 2024 అవార్డును అందుకున్నది ఎవరు? గోల్డ్ ఒలింపిక్ ఆర్ట్ 2024 అవార్డును అందుకున్నది టోనీ ఎస్తాన్యూట్ అనమాట. ఇమేజ్లో చూడొచ్చు టోనీ ఎస్తాన్యూట్ను. ఇతను 2000 సిడ్నీ ఒలింపిక్స్, 2004 ఎథెన్స్ ఒలింపిక్స్, 2012 లండన్ ఒలింపిక్స్లో పాల్గొని ఇక్కడ గోల్డ్ మెడల్ సాధించాడు అనమాట. 2000, 2004
2012 కూడా గోల్డ్ మెడల్. 3 గోల్డ్ మెడల్స్ అనమాట. 3 గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్‌లో అందుకున్న మొట్టమొదటి యూరోపియన్‌గా రికార్డ్ ఇతని పేరు మీదుగా ఉందనమాట. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇతనికి ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ చేతుల మీదుగా ఈ గోల్డ్ ఒలింపిక్ ఆర్డర్ 2024 అవార్డును ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి 3 గోల్డ్ మెడల్స్. ఇతను ఏ క్రీడకు చెందినవాడు అంటే గనక కనోయ్ క్లామ్ కనోయ్ క్లాల్మ్ అనేటువంటి ఒక క్రీడ ఉంటుంది. CANOE CLOLM క్రీడ పేరు స్పెల్లింగ్ రాసుకోండి. CANOE CLOLM అనే క్రీడకు చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతను. ఓకేనా. ఈ క్రీడ నుంచి ఏకంగా 3 గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు కూడా ఈయన ఫ్రాన్స్ దేశం తరపున ఫ్లాగ్ బేరర్ అనమాట. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఫ్లాగ్ బేరర్ అనమాట ఫ్రాన్స్ దేశం తరపున. నా నుంచి మీకు ఒక క్వెషన్ ఏందంటే గనక మొన్న జరిగిన ఒలింపిక్ గేమ్స్‌లో తొలి రోజు, చివరి రోజు ఫ్లాగ్ బేరర్స్ ఎవరు? మనం చెప్పుకున్నాం కదా కరెంట్ అఫైర్స్‌లో. తొలి రోజు ఫ్లాగ్ బేరర్స్ ఇద్దరున్నారు. పురుషుల తరపున ఒకరు, మహిళల తరపున ఒకరు. అదేవిధంగా చివరి రోజున ఇద్దరున్నారు. కామెంట్ బాక్స్‌లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇంకా లైక్ చేయలేదు. దయచేసి అందరూ లైక్ చేయాలి. క్వెషన్ నెంబర్ 7 హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో రెజ్లర్ వినేష్ ఫోగట్ ఏ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు? చూడండి, హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి అన్నమాట. అక్టోబర్ 5వ తారీఖున. అక్టోబర్ 5వ తారీఖు ఎన్నికలు జరిగి అక్టోబర్ 8వ తారీఖున ఫలితాలు వెల్లడించనున్నారన్నమాట. ఏ రాష్ట్రం? హర్యానా రాష్ట్రం. ఇటీవల మనం చెప్పుకున్నాం అనమాట అక్టోబర్లో 5వ తారీఖున ఎన్నికలు జరపనున్నారు అని. కాబట్టి హర్యానా రాష్ట్రంలో ఇప్పుడు రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా బరిలో ఉందన్నమాట. ఏ నియోజకవర్గం నుంచి అంటే జులానా అనే ఒక నియోజకవర్గం నుంచి వినేష్ ఫోగట్ బరిలో ఉందన్నమాట, గుర్తుంచుకోవాలి. సో వినేష్ ఫోగట్ అనగానే ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో ఆమె ప్రస్తావన మనం ప్రస్తావించామన్నమాట. 100 గ్రాములు అధిక బరువు ఉండడం వల్ల ఆమె తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. 100 గ్రాములు బరువు ఉండడం వల్ల ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చిందనమాట. ఓకేనా. ఆ విషయం ఆమెను బాగా కలిచివేసింది. దానితో ఆమె క్రీడలకు గుడ్ బై కూడా చెప్పినట్టుగా మనం చెప్పుకున్నాం. ఆమె క్రీడలకు ఓకేనా వీడ్కోలు కూడా పలికిందనమాట. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె రాజకీయ రంగంలో అరంగేట్రం చేసి ఎన్నికల్లో నిలబడబోతుందనమాట. కాంగ్రెస్ పార్టీలో కూడా చేరనుంది అని ఊహాగానాలు ఉన్నాయన్నమాట. అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా లేదా ఇండివిజువల్గా ఓకేనా పోటీ చేస్తుందా, ఇంకా వేరే పార్టీలో చేరుతున్నది ముందు ముందు మనం తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అనమాట. శిష్యులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అర్జున అవార్డు. ఈ అర్జున అవార్డు ఆమెకు 2016లో వచ్చింది. అదేవిధంగా క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు. ఇది 2022లో వచ్చిందనమాట ఆమెకి. 2016, 2022 గుర్తుంచుకోవాలి. 8th క్వశ్చన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2023-24 గాను ఎంతమందికి అందించారు? జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2024 గాను ఎంతమందికి అందించారంటే 82 మంది. ఈ 82 మందిలో తెలుగువారు 4 ఉన్నారు. తెలంగాణ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 2. తెలంగాణ నుంచి 2 ఎవరంటే కనుక ఒకరు తాడూరి సంపత్ కుమార్, 2 పెసర ప్రభాకర్ రెడ్డి. తాడూరి సంపత్ కుమార్, పెసర ప్రభాకర్ రెడ్డి. తాడూరి సంపత్ కుమార్, పెసర ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ తెలంగాణకు చెందిన వారు అన్నమాట. వీళ్ళు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు ఈ ఏడాదికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఎవరంటే గనక కునాటి సురేష్ తిరుపతి జిల్లా, మిద్దె శ్రీనివాసరావు కృష్ణా జిల్లా. కునాటి సురేష్ తిరుపతి జిల్లాకు చెందినవారు, మిద్దె శ్రీనివాసరావు కృష్ణా జిల్లాకు చెందినవారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ నుంచి నోట్ చేసుకోవాలి. 2 ఆంధ్రప్రదేశ్ నుంచి, 2 తెలంగాణ నుంచి, మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి 4. ఎంతమంది? 4. ఆ 4 పేర్లు ఎప్పటికీ మర్చిపోకుండా ఎగ్జామ్స్ మనం రాసినంత వరకు చాలా ఇంపార్టెంట్గా గుర్తుండాలి. అదేవిధంగా జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం 2024 థీమ్ నోట్ చేసుకోవాలి మీరంతా. ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్ ఫార్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్ ఫార్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్
ఫార్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనమాట. ఇది థీము. చాలా ఇంపార్టెంట్. థీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే. నైన్త్ క్వశ్చన్. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడినది? సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడింది అంటే కనుక ఆన్సర్ హైదరాబాద్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ భారతదేశంలో నిర్వహించడం ఇదే ప్రథమం అన్నమాట. భారతదేశంలో నిర్వహించడం ఇదే ప్రథమం. ఇక్కడ హైదరాబాదులో నిర్వహించబడింది, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వీరు ప్రారంభించారన్నమాట. ఈ 4వ తారీఖున, సెప్టెంబర్ 4వ తారీఖున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ను హైదరాబాదులో ప్రారంభించిన వారు ఎవరంటే తెలంగాణ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళు ప్రారంభించడం జరిగిందనమాట. ప్రపంచంలోని నలుమూలల నుంచి దాదాపు 2,000 మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారనమాట. 2,000 మంది ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి కోసం కృత్రిమ మేధస్సు అనే థీమ్తో ఈ సదస్సు నిర్వహించబడింది అనమాట. కాబట్టి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరచుగా మనం చెప్పుకుంటూనే ఉన్నామన్నమాట. ఇటీవల ఎక్కడెక్కడ ఏవేవి వస్తున్నాయని. ప్రపంచంలోనే మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరు డెవిన్ పేరు చెప్పుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరు దేవికా పేరు చెప్పుకున్నాం. అదే భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ఐరిస్ అనమాట. అదే భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకరు లీసా పేరు చెప్పుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠశాల కేరళలోని పాఠశాల చెప్పుకున్నాం. మనం భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీడీ ఛానల్లో యాంకర్స్ వచ్చేసి పురుష యాంకర్ ఒకరు, మహిళా యాంకర్ ఒకరు. పురుష యాంకర్ పేరు క్రిష్, మహిళా యాంకర్ పేరు భూమి అనమాట. డీడీ ఛానల్కి సంబంధించిన యాంకర్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పోక్ పర్సన్ విక్టోరియా. ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పోక్ పర్సన్ వచ్చేసి విక్టోరియా పేరు అనమాట, గుర్తుపెట్టుకోవాలి, విక్టోరియా. ఓకేనా. ఇట్లా మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేర్లతో వచ్చినటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి కాస్త ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి దయచేసి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2026 నాటికి ఎన్ని మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేయాలని ఎన్ఎండిసి నిర్ణయించినది? 2026 నాటికి 67 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి చేయాలని ఎన్ఎండిసి నిర్ణయించింది అనమాట. 67 మిలియన్ టన్నులు 2026 నాటికి ఇనుప ఖనిజం ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది ఎన్ఎండిసి, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2030 నాటికి 100 మిలియన్ టన్నులు 2030 నాటికి 100 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని ఎన్ఎండిసి నిర్ణయించింది అనమాట. 2026 నాటికైతే 67 మిలియన్ టన్నులు, 2030 నాటికైతే కనుక 100 మిలియన్ టన్నులు అనమాట. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాతీయ ఖనిజాలు ఉంటాయి కదా, మినరల్స్ అంటే ఖనిజాలు, ఖనిజాల అభివృద్ధి సంస్థ అనమాట. ఎన్ఎండిసి 1958లో ఏర్పడింది. ఎన్ఎండిసి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఎన్ఎండిసి ప్రస్తుత చైర్మన్ అమితాబ్ ముఖర్జీ. ఎన్ఎండిసి 1958లో ఏర్పడింది. ఎన్ఎండిసి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఎన్ఎండిసి ప్రస్తుత చైర్మన్ అమితాబ్ ముఖర్జీ అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా బాగా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఏ సబ్జెక్ట్ అయినా రివిజన్ అనేది ఇంపార్టెంట్. ఏదో మనం చదివి దాన్ని అట్లాగనే వదిలేస్తే ఓకేనా, మనము ఎగ్జామ్లో క్వశ్చన్స్ మనం ఓకేనా
మిస్ అవుతాం అనమాట. ఎగ్జామ్‌లో క్వెషన్స్ అనేటువంటివి, ఆన్సర్‌లు అనేటువంటివి మనం ఖచ్చితంగా ఆన్సర్‌లు చేయలేకపోవచ్చు అనమాట. ఎవరైతే బాగా రివిజన్ చేస్తుంటారో వాళ్ళు ఎక్కువ క్వెషన్‌లకి ఆన్సర్‌లు చేస్తారనమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మనం చదివిన టాపిక్స్ అప్పుడప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. అదే సక్సెస్ సీక్రెట్ అనమాట. అదే సక్సెస్ యొక్క సీక్రెట్. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్‌లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్స్.